విజయసాయిరెడ్డి టీవీ5 మహా టీవీ వీళ్ళ మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఒకసారి ఆయన ఏమన్నారు విందాం. ఒక ఎంపీగా, బాధ్యతాయుతమైనటువంటి ఎంపీగా నా యొక్క బాధ్యతలను నేను నిర్వర్తిస్తా ఉన్నా. ఆ క్రమంలో సమాజాన్ని, అంతరాలు లేనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దేదానికి నా వంతు కృషి నేను చేస్తా ఉన్నా. బరి తెగించి హద్దులు మీరి ఇష్టానుసారంగా ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక ఆదివాసీ స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా మీరు చెప్పి ఈరోజు అదే ఆధారాలు మీరు ఎవరెవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను రాబోయేటటువంటి నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కుట్ర కుతంత్రాల వెనక ఎవరున్నారు అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నాకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించినటువంటి వాడు వంశీకృష్ణ, 2 రాధాకృష్ణ, 3 బిఆర్ నాయుడు, 4 వెంకటకృష్ణ, 5 సాంబడు. నేను చెప్తా ఉన్నా, తప్పకుండా మీ అందరూ కూడా చట్టానికి లోబడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నాడు వీడు విజయసాయిరెడ్డి, ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ దీని మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది టీవీ5. అయితే విజయసాయిరెడ్డికి టీవీ5 సూటి ప్రశ్నలు అంటూ అసలు ఆరోపణలు ఎవరివి, నువ్వు ప్రశ్నించేది ఎవరిని, మహిళ భర్త మదన్ మోహన్ ఇచ్చిన ఫిర్యాదుని చూపించాం, ఫిర్యాదులో ఆయన పేర్కొన్న అంశాలను వార్తగా చూపించాం, ఫిర్యాదుల అంశాలను ప్రస్తావించాం తప్ప మేము చేసిన ఆరోపణలు కాదు కదా, అసలు నువ్వు సమాధానం చెప్పాల్సింది మదన్ మోహన్కి కదా, మహిళతో నీకు ఎటువంటి సంబంధం లేదని నువ్వే నిరూపించుకోవాలి కదా, అసలు మీ సంబంధాలతో మీడియాకి ఏంటి సంబంధం, మీరెవరితో ఎట్లాంటి సంబంధాలు కలిగి ఉన్నారు చర్చించే తీరిక టీవీ5కి లేదు, మీరు ఎట్లాంటి వాళ్ళు, మీ క్యారెక్టర్ అటెండ్తో ప్రత్యేక జనాలు రకరకాలుగా చర్చించుకున్నారు. విజయసాయిరెడ్డి విశాఖ, నెల్లూరు, ఢిల్లీ ఇలా అనేక ప్రాంతాలు మీ గురించి అనేక కథనాలు వినిపిస్తున్నాయి, వాటి గురించి టీవీ5 ఏం మాట్లాడలేదే. ఇప్పుడు జరుగుతుందో వ్యక్తి చేసినటువంటి వ్యక్తిగత జీవితంపై ఆరోపణ చేస్తే ఆ రీతిలోనే సమాధానం అన్నటువంటి, మీకు చేతనైతే ఆ పని చేయండి, అంతేగాని మీడియా మీద నిరాధారమైన ఆరోపణలు తగవు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.